తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసాలు, ఆ దొంగ మాటలు, అబద్ధపు మాటలు ఎట్లా ఉన్నాయో కూడా నేను చెప్తా. ఇవాళ ప్రజలు తన మాటలు నమ్మే స్థితిలో లేరనేటువంటి ఆలోచన తనకు ఏర్పడింది. అందుకే ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ జిల్లాకి పోయినా మొత్తం మీద అక్కడ ఆ స్థానికంగా ఏ దేవుడి మీద అయితే అక్కడి ప్రజలు ఎక్కువ ప్రేమ చూపిస్తారో ఆ దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఆ దేవత మీద, ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా, చేయకపోతే నా పదవికి రాజీనామా చేస్తా. ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా ప్రతి చోటుకు పోవాలి, ప్రతి ఏరియాకు పోవాలి, ఆ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టాలి. రాజీనామా చేస్తానని తన నోరుతోనైతే చెప్పనట్టున్నాడు. అయితే హరీష్ రావు చెప్తాడు, ఒకవేళ నువ్వు ఆగస్టు 15 లోపు ఇచ్చిన హామీలు, రుణమాఫీ ఇవన్నీ చేయకపోతే నీ పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ విసిరిండు మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఎవరికి? అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోదీ సర్కారు ఇచ్చింది ఏందయ్యా అంటే గాడిద గుడ్డు అని అభ్యర్థుల చేతులలో పెట్టి, కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ఎంపీ అభ్యర్థులు నిలబడ్డరో వాళ్ళ చేతుల గాడిద గుడ్డు పెట్టి చూపెడుతున్నావు ఇవాళ రేవంత్ రెడ్డి. ఒకటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేయబట్టి ఇవాళ సీఎం అయి 5 నెలలు అయింది. ఏమన్నంటే మేము కొత్తగా వచ్చిన తర్వాత మాకు అసలు ఎక్కడ ఏముందో మాకు ఇంకేం తెలియదు, మా దగ్గర డబ్బులు లేవు, మేము రాష్ట్రానికి ఏమైనా ఇద్దాం అనుకున్నా కానీ పైసలు లేకుండా అయిపోయినాయి, పూర్తిగా కేసీఆర్ మాకు బాకీలు పెట్టిండు, ఖజానా అంతా ఖాళీ చేసిండు, మా దగ్గర డబ్బులే లేకుండా అయిపోయినాయి, మేము ఎట్లా వంచాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పైసలు ఎట్లా ఇవ్వాలి, జీతాలు ఎట్లా ఇవ్వాలి, పెన్షన్స్ ఎట్లా పెంచాలి, ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి, ఇగో ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి. సరే, నువ్వు సీఎం కాకముందు మరి ఈ హామీలన్నీ నువ్వు ఎట్లా అమలు చేస్తాననుకున్నావు, ఎట్లా అమలు చేస్తాననుకొని ప్రజల్లోకి ఈ వాదన తీసుకొచ్చినావు. 6 హామీలు అమలు చేస్తానన్నావు. 9వ తారీఖున, డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తానని చెప్పినావు. మేము అడిగినామా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయని మేము అడిగినామా? మరి డబ్బులు ఉన్నాయి లేనిది అదంతా నీకే తెలుసు. ఉన్నాయా లేవా, మరి చేస్తానా చెయ్యనా, చేసే పరిస్థితి నా దగ్గర ఉందా లేదా, మరి నేను అంత దమ్ముగల్ల వ్యక్తినా, మరి నా ఖజానా ఎంత ఉంది, మరి కేసీఆర్ చేసిన అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ నీకు తెలివయా? కేసీఆర్ ఎక్కడెక్కడ ఏ సంస్థలో, ఏ వ్యవస్థలో ఎన్ని కుంభకోణాలు చేస్తుండో తెలుసుకోవడానికి నీ దగ్గర అన్ని సమాచారాలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మరి ఖజానా ఎంత ఉంది, మరి డబ్బులు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, మరి లో బడ్జెట్ ఎంత ఉంది, హై బడ్జెట్ ఎంత ఉంది, మరి మేము ఇచ్చిన హామీలకు మరి ఆ బడ్జెట్ సరిపోతుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకోకముందే నీ ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టినావు కదా నువ్వు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఏమన్నంటే రుణమాఫీ చేస్తా, ఎప్పుడు చేస్తావయ్యా అని అడిగితే కొత్త డేట్లు, కొత్త తేదీలు, కొత్త తారీఖులు తీసుకొచ్చి పెడతా ఉన్నావు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నువ్వు మోసం చేసినావా లేదా? ఇవాళ నీ రుణమాఫీ చేస్తావని, రుణమాఫీ అయిపోతుందని కొంతమంది రైతులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూపులు చూస్తున్నారు. ఎప్పుడు రుణమాఫీ చేస్తాడో, మరి ఆ రుణమాఫీ కాగానే మళ్ళీ కొన్ని పైసలు తెచ్చుకొని మరి పొలము సాగు చేసుకుంటాం, పొలం చేపించుకుంటాం, ఓ బోర్ వేసుకుంటాం, పొలం చుట్టూ కంచె వాతుతాం. ఇగో ఇట్లా ఎవరికి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం వాళ్ళు రైతులు ఆశలో ఉన్నారు. మరి రైతుల ఆశల మీద దెబ్బలు కొట్టినావు నువ్వు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఆశ మీద దెబ్బలు కొట్టినావు. ఇక అంతకంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అంటే ఇవాళ పెన్షన్స్ పెంచుతానని చెప్పినావు. 4,000 రూపాయలు పెంచుతానన్నావు, 4,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. మరి ఎక్కడ బాయే 4,000? 4,000 రూపాయల కోసం ఓట్లేసినటువంటి కొంతమంది వృద్ధులు, కొంతమంది వికలాంగులు, కొంతమంది మహిళలు, చాలామంది కూడా ఓట్లేసి 4,000 పెన్షన్ తీసుకుందాం అనుకుంటే అందులో కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఓటేసినాక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి నిన్న 4,000 నువ్వు ఇవ్వకపోతివి, వాళ్ళు సచ్చి స్వర్గాన చేరే. మరి వాళ్ళకు ఈ 4,000 ఆశ ఎందుకు చెప్పినావు? అదే కేసీఆరే ఉంటే కేసీఆర్ అట్లనే పెంచు కావచ్చు, 4,000 చేసు కావచ్చు. నువ్వు చేయకపోతివి, ఇచ్చటోని ఇయ్యకపోతివి. 4,000 ఇస్తావని 5 నెలలు చూడబట్టి ఏడబాయ మన 4,000 అవి లేకపాయ, రైతు బంద్ వేయకపోతివి. ఇంకేమున్నదిగా? ఇక ఉన్నది ఏందయ్యా అంటే ఒకటే, పెళ్ళిళ్ళకు తులం బంగారం ఇస్తానని చెప్పినావు.
పాపం పెళ్ళిళ్ళకు తులం బంగారం ఇస్తానని చెబితే పాపం పేద మహిళలే పేద కుటుంబాలే చాలామంది కూడా ఎదురు చూపులు చూసిరు. ఇక మా పెళ్ళిళ్ళు మా పిల్లల పెళ్ళిళ్ళకు తులం బంగారం వస్తే తులం బంగారంతో ఇజ్జేపించుకుందాం గజ్జేపించుకుందాం అనేటువంటి ఆశలో ఉన్నారు, ఆశపడ్డరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, రేవంత్ రెడ్డిని గెలిపిద్దాం, గడిల గోడలు కూలగొడతాడు, కేసీఆర్ను బద్దలు చేస్తాడు, దొంగ మాటలు మాట్లాడతాడు, బట్టే బాజ్ మాటలు మాట్లాడతాడని ఎవ్వరికి కూడా తెలవలే. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ను ముక్కుకు నాలకు రాయి, నీ లాగులు నీ డ్రాయర్ కూడా వీక్తా, లేకపోతే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా, గిదేనని మాటలు చెప్పయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 4 కోట్ల మందికి నువ్వు బాస్ మాట్లాడే మాటలు ఇవేనా? అంటే నిన్ను చూసి పోరగాళ్ళు నేర్చుకోవాలి, నిన్ను చూసి చదువుకునే పోరగాళ్ళు నేర్చుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను చూసి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి రాలేదు, డ్రాయర్లు ఊడవీకడానికి వచ్చిండు, పేగులు ఊడవీకి మెడలేసుకునేందుకు వచ్చిండు. ఇగో ఇట్లా అరేగా ముఖ్యమంత్రి ఏంద్రాబాయి గట్లా మాట్లాడుతుండు. పోరగాళ్ళు కూడా క్లాస్లో మాట్లాడుకోవాలి, చదువుకునే క్లాస్ రూమ్లో కూర్చుండి అరే మన ముఖ్యమంత్రి ఏంద్రా డ్రాయర్ ఊడవీక్తాడట, కేసీఆర్ డ్రాయర్లు ఏముందిరా గట్లా, మరి కేసీఆర్ డ్రాయర్ ఊడవీక్తాడట. ఇగో ఇట్లా మాటలు మాట్లాడుకునే రోజులు వచ్చినాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నువ్వు ఇవాళ డ్రాయర్లు ఊడబీక్తానంటే అది నవ్వాలనా ఏడవాలనా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 5 నెలలు పరిపాలించిందంటే 5 నెలల్లో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, రైతులు ఎంతమంది చనిపోయినరు, రైతులకు ఇస్తానన్నటువంటి బోనస్ ఎక్కడ బాయే? నీ హామీలకు ఆశలు పెట్టుకొని ఎదురుసూపులు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తం మోసం చేసినావు, కొల్లబడిచినావు. ఏమన్నంటే వచ్చి 5 నెలలు అయింది, 5 నెలల్లోనే మేము అన్నీ చేస్తామా, మాకు కొద్దిగా సమయం కావాలి. ఏం సమయం కావాలి నీకు? 100 రోజుల సమయం నువ్వు పెట్టుకున్నావా మేము పెట్టినామా? ప్రజలు చెప్పినారా 100 రోజులు నీకు సమయం ఇస్తున్నామని? నువ్వే చెప్పుకున్నావు కదా, 100 రోజులు మాకు సమయం సరిపోతుంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అని చెప్తీవి. ఏడవాయ్ గంగల బొడగొట్టినావు, నట్టేట్లా ముంచినావు, నేల మన గడ్డ మీద కూర్చున్నావు. ఇది నీ ప్రవర్తన, ఇట్లా ఉంది నీ రాజకీయం. ఇక చూస్తే ఇగో అభ్యర్థుల నెత్తుల పోంటికి గాడిది గుడ్డు పెడతాడు. మోదీ ఇచ్చినటువంటి గుడ్డట, ఈ గుడ్డేనా పాపం? ఒక ఎంపీ ఉన్నాడు, ఎంపీ నెత్తిలో గుడ్డు పెట్టినావు నువ్వు. ఎంపీ నెత్తిలో గుడ్డు పెట్టి ప్రచారం చేపిస్తుంటే ఎట్లా తెలంగాణ రాష్ట్రం నవ్వుకోవాలనా ఏడవాలనా ఏం అర్థమైతే లేదు. ఈ గుడ్డేందిరా బాబు, నెత్తిలో గుడ్డు, ఈ నెత్తిలో గుడ్డేంది, ఆ కథ ఏంది, ఈ డిజైన్ ఓడ తయారు చేసిండు, ఆ గుడ్డు మీద పేరు కూడా రాసిండు, గాడిద గుడ్డట అని అవ్వ. ఈ శనివారం కొత్తగూడెంలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఖమ్మం ఎంపీ అభ్యర్థి, ఇక రామ సహాయం రఘురామిరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, ఖమ్మం అభ్యర్థి మహబూబాబాద్ అభ్యర్థి ఇద్దరికి చెరొక గుడ్డు పెట్టిండు చేతుల. ఇక ఈ గుడ్లేమి, ఈ గుడ్లతోనే మీరు ప్రచారం చేసుకోవాలి. గుడ్డే మీకు శరణం, స్వామి శరణం, గుడ్డు శరణం అని కూడా. ఇక కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా? ఎందుకు రాయాలి ముక్కు? కేసీఆర్ ఏం తప్పు చేసిండని ముక్కు నేలకు రాయాలి? కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి. నువ్వు రుణమాఫీ చేస్తావా? కేసీఆర్ ముక్కు నేలకు రాస్తేనే ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు నువ్వు మరి అన్నట్టే ఉంది కదా. కేసీఆర్ ముక్కుకు నేలకు రాయాలనా? కేసీఆర్ ఎందుకు రాయాలి ముక్కు? ఈ నెల 8 లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం. ఈ నెల 8 లోపట రైతు భరోసా పూర్తి చేస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలన్నట. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తేనే రైతు భరోసా పూర్తి చేస్తాట. ప్రజలారా వినండి ఒక్కసారి. వాళ్ళ కేసీఆర్ను ఉద్దేశించి మనం ఓట్లేసినామా? కేసీఆర్ చేస్తలేడు పనులు, కేసీఆర్తో అయితలేవనే కదా మన ముఖ్యమంత్రి, అందాల ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని పట్టుకొచ్చుకున్నాం. మళ్ళీ మధ్యలో కేసీఆర్ మాట ఎందుకు, కేసీఆర్ ఊసేందుకు? చేసే పని చక్కగా చెయ్యక ఇది శాతగాని పనా, శాతనైన పనా? శాతగాక శాట భారతం. ఇగో ఇట్లా ఉన్నాయి కథనాలు. పని చేసేటోడు ఎక్కడైనా పని చేస్తాడు. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తేనే రైతు భరోసా పూర్తి చేస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తాడా అంటే ఆయన రాయకపోతే నువ్వు చేయవా? ఇక కేసీఆర్ ముక్కు నేలకు రాయ అంటాడు మొత్తమే.
మరి నువ్వు రైతు భరోసా కూడా మొత్తమే వేయమంటావా? గట్లే ఉన్నది నీ కథ. లేకుంటే నేను ముక్కు నేలకు రాస్తా, రాయి. నువ్వు రాస్తే మంచిదే, ముక్కు నేలకు రాస్తే మంచిదే, రాయి. ఎందుకంటే తప్పుడు మాటలు చాలా మాట్లాడుకుంటూ వచ్చినావు. 5 నెలల్లోనే 5 రకాల మాటలు మాట్లాడినావు. 9 ఈ మధ్యలో ఆ మధ్యలో 100 రోజులు అన్నావు, 9వ తారీఖు అన్నావు, మళ్ళీ పోతే ఆగస్టు 15 లోపు అంటున్నావు. గిట్లా 3 రకాల మాట మార్చినోడివి 5 నెలల్లో 3 రకాల మాటలు మార్చినావు. మాట మార్చకపోయినా బాగుండేది. మీ మాట మీద కట్టుబడి ఉండేటోళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. నువ్వు 5 నెలల్లోనే 3 రకాల మాట మార్చిన తర్వాత నిన్ను ఎట్లా నమ్మాలి చెప్పు? నిన్ను నమ్మి ఓట్లు ఎట్లా వేయాలి? రాష్ట్ర ప్రజలపై నువ్వు మోసిన అప్పు 7 లక్షల కోట్లట. ఏది కేసీఆర్ మోపిండట 7 లక్షల అప్పు. ఈ విషయం నీకు తెలిసినప్పుడు మరి అడ్డమైన హామీలన్నీ నువ్వు ఎట్లా అమలు చేస్తాననుకున్నావు? ఎట్లా అమలు చేస్తాననుకొని ఇచ్చినావు హామీలు? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు, మేము చెప్తే అది వింటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా అది తర్వాత విషయం. ఫస్ట్ అయితే నేను గెలవాలి, గెలిచి మొత్తం మీద ముఖ్యమంత్రి కావాలి. ఆ తర్వాత హామీలు అయితాయా కావా, పోతాయా సస్తాయా ఆ తర్వాత విషయం. ముఖ్యమంత్రి అయితే కావాలి అనుకొని నీ ఇష్టం అన్నట్టుగా వాగ్దానాలు చేసినావు అన్నట్టు, ఇష్టమున్న హామీలు ఇచ్చినావు అన్నట్టు. ఉచిత బస్సు ఒక్కటి పెట్టిండా, ఉచిత బస్సు అనేది ఒక్కటి ఫస్ట్ దానికి సంతకం పెట్టిండుగా. ఎందుకంటే అది సంతోషంగా ప్రజలు తిరుగుతూ ఉంటారు, మహిళలంతా తిరగాలి కదా. అబ్బా ఉచిత బస్సు ప్రారంభం అయిపోయింది, ఇక అక్కడ ఇక్కడ యాత్రలు విహారయాత్రలు అంటగా తిరగాలి కదా. మొత్తం చెడగొచ్చినావు, చెడదొబ్బినావు, మహిళలను మొత్తం ఆగం చేసి పడేసినావు ఈ ఉచిత బస్సు పెట్టినప్పటి నుండి. అనవసరంగా కొన్ని చోట్లకు పనిలోకి పోబడతారు మహిళలు. కొంతమంది పని కట్టుకొని పోదామన్నా, ఇంకేదన్నా ప్రత్యేకంగా తీసుకొచ్చుకుందామంటే, ఏదైనా వస్తువు కొనుక్కొచ్చుకుందామంటే, ఏదైనా ఊరికి పోదామంటే శిఖలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి. కండక్టర్లు సహకరించరు, డ్రైవర్లు సహకరించరు, ఆపమన్న దగ్గర ఆపరు, ఎక్కే చోట ఆపరు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితికి దిగజార్చిన తర్వాత మళ్ళీ మాకు ఓట్లు వేయిర్రి. మోదీ మన నెత్తుల గుడ్లు పెట్టిండు, గాడిద గుడ్లు, బొంద గుడ్లు, భోషానం గుడ్లు గివ్యా. ఇప్పటి వరకు 27,000 కోట్లు మిత్తిలకే కట్టినాం. కట్టు, మిత్తిలకు కట్టకపోతే ఇంకా దేనికైనా కట్టు. 27,000 కోట్లు కట్టకపోతే ఇక 30,000 కట్టు, 40 కట్టు. ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే కదా కట్టేది. 7 లక్షల అప్పు ఎంత చేసిండు? 7 లక్షల కోట్లు చేసినాడట. 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రంలో మీదనే పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు, రోడ్లు, రవాణా, మన్ను, మశానం ఇట్లా చాలా పెట్టిండు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు. ఇవాళ నువ్వు ఏ చోటనన్నా ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు ఒక్క విషయంలోనైనా కేసీఆర్ బాగా చేసిండు, కేసీఆర్ మంచిగా చేసిండు ఈ పని, తెలంగాణ రాష్ట్రంలో ఈ పని అద్భుతంగా ఉన్నది, నీ నోట్లకెళ్ళి ఒకటన్నా వచ్చిందా? అన్ని సర్వం ఖరాబే అయిపోయినాయి, రాష్ట్రమే మొత్తం దరిద్రమైపోయింది అన్నట్టు మాట్లాడుతున్నావు. ఈ దరిద్రమో మంచో చెడో ముందు ముందు మాయ ఏర్పడుతుంది, కానీ టెన్షన్ పడకు కూడా. ఇక బట్టి గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాడు. ఇక 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పన్నుతుంది. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా? బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు. ఇక ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు. ఇగో రాష్ట్ర ప్రజల నెత్తి మీద 7 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయారని, ఇప్పటి వరకు తాము ఆ అప్పుకే 27,000 కోట్లు మిత్తి చెల్లించామని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇట్లా మిత్తిలు కడుతూనే ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. జీతాలు ఇవ్వకపోతే నీ జీతం గుంజుకొని సక్రమంగా నువ్వు జీతం తీసుకుంటలేవా? నెల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నెల నువ్వు జీతం తీసుకుంటలేవా? మరి ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వాలి. లేకపోతే నీకు వచ్చే జీతమే వాళ్ళకి ఇచ్చేయి. ఎవరికైనా తక్కువ పడితే నీ జీతం తీసి వాళ్ళకి ఇయ్యి, ఏం కాదు. నువ్వేం ఎండిపోవు, నువ్వేం పొట్టకు తినలేకేం బతుకుతలేవు, కడుపు నీడ తింటున్నావు. జీతాలు లేక సఫాయి వాళ్ళు అక్కడెక్కడ తిరుగుతున్నారు చూడు, వాళ్ళకి ఇయ్యి, సఫాయి వాళ్ళకి ఇయ్యి. నీ పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇయ్యి. తల ఇంతో నెలకొక్క ఊరికి లేకపోతే నెలకో మండలానికి, సరేనా? ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ ఆగం చేస్తే దాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాడిన పెడుతున్నారని ఆయన తెలిపారు. రైతు భరోసా ఏదని కేసీఆర్ అంటున్నాడు. ఇక
ఆయన ముందేసిండో ఆయన మందేసిండో మందు దిగి మాట్లాడుతున్నాడో అర్థమైతలేదు. 69 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసినాం. మిగిలిన 4 లక్షల మంది ఖాతాల్లో ఈ నెల 8 లోపు జమ చేస్తాం. ఈ నెల 9 లోపు ఏ ఒక్క రైతుకు బకాయి ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా, లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాడా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆహా, కేసీఆర్ వచ్చి ముక్కు నేలకు రాయాలన్నట. నువ్వు చేసే పనే అది. నువ్వు రుణమాఫీ చేస్తేంది, చేయకపోతే ప్రజలు వచ్చి నీ పీక విసుకుతారు. పీక విసికి నీ పని చేస్తారు. దానికి కేసీఆర్ రాజీనామా చేయాలి, లేకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి. నీకు చెప్పిండా కేసీఆర్? నువ్వు ఫస్ట్ అదే చెప్పి ముందుగా నువ్వు రాజకీయంలోకి వచ్చేటప్పుడు నేను ఏ పని చేసినా కేసీఆర్ ముక్కు నేలకు రాస్తానే నేను పని చేస్తానని చెప్పినావా? మరి ఎందుకు ఇవాళ కేసీఆర్ ముక్కు నేలకు రాస్తానే నేను రుణమాఫీ చేస్తే ముక్కు నేలకు రాస్తాడా, లేకపోతే ఆకాశానికి రాస్తాడా? అరే ఏడ రాస్తా నీకేంది? నువ్వైతే రాయి. నువ్వు పని చేయకపోతే నువ్వు రాయి. నువ్వు కూడా చెప్పినావు కదా, ఈ పని నేను చేయకపోతే ముక్కు నేలకు రాస్తానని రాయి. సవాల్ విసురుతున్నావు కదా, విసురు.